UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 2-3 వేలు చేస్తున్నాను. పార్ట్ టైం జాబ్ తీసుకోవాలని వెళ్తున్నాను. ఎన్ని రోజులు వెళ్ళలేకపోతున్నాను. ఏమి చెప్పడానికి లేదు. ఒక చిన్న పాప ఉంది నాకు. పాప భవిష్యత్తు ఎట్లా, మా ముందు భవిష్యత్తు ఎట్లా ఉండడానికి నీడ లేదు. అప్పుడప్పుడు నొప్పులేస్తుందని ఏడుస్తాడు. భాస్కర్ గారు బాధపడకండి. కోవిడ్ టైంలో అందరికి బియ్యం సర్జరీ చేశారు. ఏం కాదు, మీకు సర్జరీ జరిగితే బాగుంటుందంట. మీకు సర్జరీ జరిగిపోతే మళ్ళీ మీరు నార్మల్గా అవుతారంటారు. అదే చెప్తున్నారు. బాధపడమంటాను. పెద్దవాళ్ళు తలుచుకుంటే పూల నాలో ఏ పనో చేసుకొని బతుకుతాం కదా. పచ్చని తిరుగుతున్నా ఈయననే వాళ్ళ డాడీకి సేవ చేసి ఇట్లా ఎత్తుకొచ్చిండు. 86 years అయినా చూసిండు. ఇప్పుడు ఈయన 40 years కే ఈయన 4 మోస్తున్నారు. సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు, జనసేన మీది అంతా న్యూస్ వింటున్నాము, చూస్తున్నాము. మీరంటే మా వారికి చాలా అభిమానం. చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ అయినా మీ దగ్గరికి, మీ ఇంటి దగ్గర దాకా కూడా వచ్చి మీ ఫ్యాన్ ఫాలోయింగ్స్ దాంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నారు. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు. ఎందుకంటే ఈయన కూడా ఒక మీ తమ్ముడు సినిమా చూసి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని జిమ్ ట్రైనర్ గా అయ్యిండి. ఈయన వాళ్ళ అన్నయ్య ఎక్స్పైర్ అయినాక ఆ బాధ్యత మొత్తం ఈయన స్వీకరించారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. కే భాస్కర్ గారు, ఈయన గురించి చెప్పాలంటే గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నారనమాట. అయితే చాలా మందికి కూడా జిమ్ కి వెళ్లే వాళ్ళకి చాలా మందికి కూడా తెలిసి ఈయన రాజకీయ నాయకులకే కాదు, లేదా సినిమా సెలబ్రిటీస్ కే కాదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు తను కనీసం నోరు మెదపలేడు, అదేవిధంగా కాళ్ళు కూడా కదపలేని పరిస్థితిలో మంచానికి పరిమితం అయిపోయాడు. అయితే ఏం జరిగింది అంటే ఆయన కుటుంబం ఈ రోజు ఒకప్పుడు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఈయన ఈ రోజు చూస్తే ఒక చిన్న గదిలో, ఒక చిన్న రూమ్ లో రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉండడం జరుగుతుంది. వారు ఉన్న పరిస్థితి ఏ విధంగా జరిగింది, అదే విధంగా వారికి సహాయం కావాలని చెప్పని అడగడం జరిగింది. అయితే ఎందుకని అంతమందికి పరిచయం ఉన్న వ్యక్తి ఈ రోజు నిస్సహాయతగా ఈ రోజు అలా ఉండిపోవడం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం. అసలు వారి బాధ ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో కూడా మీ అందరం కూడా తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. నాతో పాటు రండి ఒకసారి. నమస్తే అమ్మ. నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు చెప్పారు భాస్కర్ గారి గురించి. నా పేరు సంధ్య. ఆయన భాస్కర్ జిమ్ ట్రైనర్ అన్న. ఆయన విఐపి ట్రైనర్. ముంబై వెళ్ళి ట్రైనప్ అయ్యి వచ్చిండు స్పెషల్ గా. ఇప్పుడు అందరు వచ్చేలా కాదు, మంచిగా తెలిసే ఎట్లా చెప్పి అన్న. చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారన్న. ఆయన చాలా పెద్ద పెద్ద వాళ్ళకి. వైఎస్ఆర్ సార్ ఉన్నారు కదా, జగన్ వాళ్ళ సార్, వాళ్ళ ఫ్యామిలీ, వైఎస్ఆర్ రాహుల్ వాళ్ళ హోల్ ఫ్యామిలీకి కూడా ఈయన ట్రైనింగ్ ఇచ్చారు. జెర్సీ మిల్క్ ఓనర్ వాళ్ళకి కూడా ఇచ్చాడు. కామినేని హాస్పిటల్ ఓనర్ వాళ్ళకి కూడా ఈయన తెలుసు, ఇచ్చారు అన్న ట్రైనింగ్. ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఈయనకి? ఏం జరిగిందంటే 4 years బ్యాక్ కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు కదన్న అందరూ. అయితే ఈయన క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలంటే వ్యాక్సిన్ ఉండాలి, అప్పుడైతే వాళ్ళు అలౌ చేస్తారు. అయితే అక్కడికి ట్రైనింగ్ కి వెళ్ళాలంటే కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయింది నాకు కొంచెం. ఈయన ఇంట్లో అంటే బై బర్త్ ఇంట్లో పుట్టిండు. వాళ్ళ మదర్ ఫాదర్ అంత ఎడ్యుకేటెడ్ కాదు, అందుకని ఈయనకి ఎటువంటి పోలియో ఇంజెక్షన్స్ కానీ ఏవి ఇప్పిలేదు. ఆ తర్వాత 13 years లో ఈయనకి ఏదో ప్రాబ్లం వస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ కూడా పడది అని చెప్పారనమాట ఈయనకి.
అట్లాంటప్పుడు ఈయన క్లయింట్స్ కోసం ఏం ఆలోచించకుండా వెళ్ళి వ్యాక్సిన్ తీసుకున్నారు. అందరు బాగున్నారు కదా, నాకేమవుతుంది అనుకున్నారు. కానీ ఈయనకి రిజెక్ట్ అయింది అన్నది, రియాక్షన్ అయింది. 18 days తర్వాత మెల్లిగా, అప్పుడు అంత హెవీ కోవిడ్ టైంలో ఏం కాలేదు, 2020లో మెల్లిగా 18 days తర్వాత లైట్ గా ఫీవర్, కాఫ్ స్టార్ట్ అయింది. ఫీవర్ తగ్గట్లేదు అని ఏంటని చూస్తే మైల్డ్ గా అప్పుడు కరోనా వచ్చింది. ఆఫ్టర్ వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా వచ్చింది. ఎన్నింట్లోని 4 ఇంట్లు తిరిగినా, 5 ఇంట్లో పెట్టుకుని ఒక్కొక్కరు జాలి పడతారు, ఒక్కొక్కరు పడరు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఇబ్బందులు పెడతారు. అసలైన మూలకు పడ్డాడు. ఈ రిలేటివ్స్ ఎవరు పట్టించుకోరు. స్నేహితుల వల్లే ఎమర్జెన్సీ టైం నుంచి ఇప్పటికి మాకు కొద్ది హెల్ప్. కానీ ఎవరు ఎక్కువ రోజులు లేరు. వాళ్ళు 40 మంది ఫ్రెండ్స్ క్రౌడ్ ఫండ్ వేసి ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు అవ్వట్లేదు. వాళ్ళతో కూడా 2-3 వేలు వేస్తున్నారు. పార్ట్ టైం జాబ్ చూసుకోవాలని వెళ్తున్నాను. 2 రోజులు వెళ్ళలేకపోతున్నాను. ఏమి చెప్పనికి రాదు. ఏమి కాస్త లేచి కూర్చొని ఏదన్నా చెప్తాడేమో అంటే కూడా రాదు కదన్న. ఎట్లా పోవాలి? నేను అట్లా పోయి మరి ఏం చేసుకోవాలా? డబ్బులు తెచ్చి కూడా ఆయనకి, ఆయన అక్కడ వెళ్ళినా కూడా నేను చేయలేను కూడా. నేను ఎటు వెళ్ళలేను. ఎటన్నా వెళ్తే తొందరగా వెళ్ళి తీసుకొచ్చి తినిపించుకోవాల్సి వస్తుంది. అందరికి చేతులు చాపి ఎన్ని రోజులు అడుక్కోవాలో అర్థం అవ్వట్లేదు. 4 ఇండ్లు మారాను. ఆయనను పట్టుకొని వచ్చిన ఎవరన్నా సహాయం చేసిన పైసలు ఇల్లు కిరాయికి వెళ్ళిపోతుంది. నాతో నవ్వట్లేదు ఇంకా. కానీ ఆయనది రికవరీ స్టేజ్ అన్న. ఆయన జిమ్ ట్రైనర్ కాబట్టి ఆయన బాడీ దాన్ని తట్టుకొని నిలబడ్డాడు అన్న. ఆయన తట్టుకొని నిలబడ్డాడు. ఇక్కడ బోను స్కాల్ప్ తీసిండ్రు కదా, ఇక్కడ ఆర్టిఫిషియల్ బోన్, ఇక్కడ అబ్డమ్లో రియల్ బోన్ స్పాయిల్ అయిందని పడేసిండ్రు. ఫస్ట్ వచ్చింది అని ఇక్కడ వేపియాలి. దాని ఇంప్లిమెంట్ కి నాకు 3 lakhs దాకా అవుతుంది. మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అవి ఇవి అంటారు కదా, అది ఓన్లీ ట్రీట్మెంట్ కి ఇస్తారంట, బోన్ ఇంప్లిమెంట్ కి ఇయ్యారంట. నేను ఎక్కడి నుంచి తెచ్చి కడతాను? ఉన్నాయి 4 years నుంచి స్ట్రగుల్ అవుతున్నాం కదా. చాలా డబ్బులు 32 lakhs దాకా నమ్ముతారో లేదో అన్ని పోయినాయి అన్న. కానీ ఆయన ఉండదు. ఫ్రాడ్ చేసిండ్రు అన్న. ట్రీట్మెంట్ కూడా మాకు బయట హాస్పిటల్లో స్టెమ్ సెల్స్ థెరపీ అని, ఆయుర్వేదిక్ అని, కేసీఎస్కి వెళ్తే అక్కడ 6 lakhs దాకా అయినాయి. ఇంకా 2 lakhs ఇవ్వమంటాడు. ఎక్కడి నుంచి తెస్తాము? ఇప్పుడు ఆయన కుటుంబం కానీ లేదంటే మీ కుటుంబం సంబంధించి నాకెవ్వరు లేరన్న. మమ్మీ డాడీ నాకెవ్వరు లేరు కాబట్టి ఆయన చేసుకున్నాడు నన్ను. అట్లనో ఇట్లనో తెలిసిన రిలేటివ్స్ నాకు నా మేనమామ పెళ్లి చేసి ఇచ్చిండు. వాళ్ళనే రిక్వెస్ట్ చేసిన పాపను పెట్టిన అన్న వాళ్ళ దగ్గర. ఈయనకి కూడా ఎవ్వరు ఈ అన్న పిల్లలని, అన్న చనిపోయిండని వాళ్ళని చిన్నప్పుడు ఆడపిల్లని తెచ్చుకున్నాడు. అత్తమామ ఉండే కదా, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక పాపది పెళ్లి చేసేసిండు. ఇంకొక పాప, చిన్న పాప ఉంటది కదా, మా సేవింగ్స్ తో మా వాటా ఇల్లు అమ్మి ఆ అమ్మాయికి పెళ్లి చేసినాం. సొంత ఆడపడుచు కొడుకే ఇచ్చినాం. ఆ అబ్బాయి కూడా మా దగ్గరే పెరిగిండు, మా దగ్గరే ఉండు. కానీ ఆ అబ్బాయికి ఏమైందేమో, బూస్టర్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత హార్ట్ పేషెంట్ అయిండు, చనిపోయాడు. ఇంకే వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక ఎవ్వరు రావట్లేదు. ఎన్ని రోజులను వస్తాము చూసుకోని, ఇది నువ్వు బతికితే బతుకుతారు, లేకపోతే లేదు. అట్లా మాట్లాడుతుండ్రు. ఎవరిని ఇబ్బంది పెట్టలేను. ఇంకా ఎంత తెలిసిపోతుంది కదా, వాళ్ళు ఇస్తారో చూస్తారో చూడరో. అందరు వీళ్ళంటోళ్ళని, మా వేరే బయట వాళ్ళని బ్రతిమలాడుకొని ఒక్కొక్కడు ముందుకేస్తూ వస్తున్నాను అన్న. ఇట్లా ఇప్పుడు భాస్కర్ గారు ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చేవారు అంటే, మీరు పొలిటీషియన్స్ కూడా చెప్తున్నారు, బిజినెస్ మ్యాన్ చెప్తున్నారు, ప్రముఖులు కూడా చాలా మంది సినిమా వాళ్ళకు కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చారన్న. ఇచ్చిండు. సన్నీ సార్, సీరియల్ యాక్టర్ సన్నీ సార్ కి తెలుసు, ఇచ్చారు. కొంత సెషన్స్ ట్రైనింగ్ ఇచ్చిండు, తెలుసు. కాకపోతే తెలుసు కదా, అంత ప్లేస్ లో ఉన్నారు కదా అని చెప్పుకుంటున్నాను. రాంపోతినేని సార్ కి కూడా ఇచ్చారు. ఈటెల రాజేంద్ర సార్ కి ఒక 2-3 years దాకా ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇచ్చిండ్రు. వైఎస్ఆర్ జగన్ ఫ్యామిలీ ఉన్నారు కదా ఇక్కడ, రాహుల్ సార్ వాళ్ళకి కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు మాకు హెల్ప్ చేసిండ్రు సార్ అన్న.
అంటే ఈటల రాజేంద్ర గారు కూడా చెప్పారు, ఈటల రాజేంద్ర గారు కూడా ఇచ్చారని చెప్పారు కదా, మరి ఈటల రాజేంద్ర గారు వరకు వెళ్ళిందా విషయం, మరి ఈయన గురించి తెలిసిందా? సార్ దాకా వెళ్ళిందో లేదో తెలియదు, వాళ్ళ పిఏ దాకా అయితే వెళ్ళింది. వాళ్ళ పిఏని అప్రోచ్ అయితే నాకు నిమ్స్ లో సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా, అందులోనే ఒక 40,000 తగ్గిస్తానన్నారు. అంతే, అంత తెలిసిన పర్సన్ కి ఇక అంతే 40,000 తగ్గిస్తే ఎట్లా అంటే, ఇంకా ఏదో గవర్నమెంట్ ఎక్కడ ఉంది, రిహాబ్ సెంటర్ లో 4 months ఉన్నాను, 4-5 months ఉన్నాను. అక్కడ కాకుండా గవర్నమెంట్ గాంధీలో గానీ ఇంకెక్కడ గానీ మేము మాట్లాడతామంటే, మీరు గవెందుకు సార్ మాట్లాడేది, అట్లా ఎట్లా గవర్నమెంట్ దే కదా, మీరు ఇంకేమన్నా నాకు సహాయం చేస్తారేమో, ఇంత పెద్దగా వాళ్ళు కదా, సార్ దాకా కొంచెం తెలియజేయండి అని చెప్పుకున్నాను అన్న, కానీ చెప్పలేనట్టుండ్రు సార్కి. అదమ్మా, ఇప్పుడు అక్కడ బోను ఎందుకని తీసారు, అక్కడ ఏం జరిగింది ఆయనకి అలా చేయడం? ఆయనకి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ మోటార్ న్యూరాన్స్ నర్వ్స్ అన్ని వీక్ అవుతున్నాయి. ఇది ఎందుకు రిజల్ట్ రావట్లేదు, నాకు ఏమైపోతుంది, చాలా ఫైనాన్షియల్ గా వీక్ అవుతున్నాం, అన్ని ఉన్నాయన్నీ అమ్ముకొని ట్రీట్మెంట్ కి ఇంట్లోకి అయిపోతున్నాయి. నేనేదో ఇప్పుడు ఈ స్టేజ్ లోనే కదా నేను ఏదైనా అనుకునే సాధిస్తాను, అన్న పిల్లల పెళ్లిళ్ళు చేసేసాను, నాకంటూ నా బిడ్డకి భార్యకి ఏమన్నా చేయాలనుకుంటున్నా, నేను ఇట్లా పేషెంట్ అయిపోతున్నాను అన్న టెన్షన్ వచ్చేసింది. అయితే నువ్వు ఊకే ఎవరిని అడగకు, నేనే డ్యూటీకి పోతాను, నేను వెళ్ళిన ఒక్కడే ఉండేసరికి ఇంట్లో ఏం టెన్షన్ పెట్టుకుండేమో, నేను వచ్చేలోపు ఏదో చదువుతానని చైర్ ఎక్కిండు, పడ్డాడు కింద, పడ్డాడు, ఏమైందో తెలీదు, ఇక్కడ చెయ్యికి ఎంత డ్యామేజ్ గా, ఇప్పుడు 1 year అవుతుంది ఎగ్జాక్ట్, అయినా అది పోలేదు, పడిపోయిండు. నేను ఇంటికి వచ్చేసరికి అంతా నొప్పిలేస్తే నేను కోల్డ్ అయిందేమో, వెదర్ బాగాలేదు అనుకున్నా, కాదు పొద్దున్న రెడీ అవుతుంటే నిలబడి నాకు వాష్రూమ్ రావట్లేదని ఒక దగ్గర నిలబడ్డాడు, ఇంకా మూవ్ అవ్వట్లేడు, ఏమైతుంది అంటే నా చెయ్యి రావట్లేదు అని మూతి సడన్ గా ఇంకొరిపోయి చొల్లు గారుతుంది, ఏమైందా అని తెలియలేదు, అస్సలు బ్రెయిన్ పని చేయలేదు. ఫ్రెండ్స్ కి అల్లిళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళ అక్కయ్య వచ్చిండ్రు, ఇంకా వేరే ఫ్రెండ్స్ వచ్చిండ్రు, ఇది పక్షవాతం లాగా వచ్చేసింది, గుర్మెటికల్ పోతే కర్ణాటక రూట్ లో ఉంది కదా, ఇమీడియట్ వాళ్ళు ఒక మంది ఇస్తే తగ్గిపోతుంది అంటే, నాకు ఏం చేయాలి తోచలే. వాళ్ళు చెప్పింది మేము అంత లాంగ్ వెళ్ళి సరికి అక్కడ వాళ్ళు పట్టలేదు అన్న వాళ్ళు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇది స్లోగా రిజల్ట్ ఇచ్చేది, మీరు సిటీకే వెళ్ళండి, అక్కడ వాళ్ళ ప్రాసెస్ ఏదో చెయ్యనియండి, ఆయన అన్కాన్షియస్ కి వస్తున్నారు అనగానే తొందరగా అక్కడ నుంచి పోయినాం అన్న. సాయి కృష్ణ న్యూరాకి వెళ్ళినాం, అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు 10 lakhs దాకా అవుతుంది అన్నారు. నేను ఎక్కడి నుంచి పెడతాను, ఫ్రెండ్స్ అందరు కలిసి నిమ్స్ కి స్టెప్ వేసినాం అన్న. నిమ్స్ కి స్టెప్ వేసినాక నిమ్స్ లో MRI సిటీ స్కాన్ తీసినాక బ్రెయిన్ లో వెయిన్ ఆల్రెడీ సాయి కృష్ణలో చెప్పిండ్రు, అక్కడ కూడా అదే ఇంజెక్షన్స్ తగ్గుతుందేమో, బ్లీడింగ్ అవుతుంది, బ్రెయిన్ ని బోన్ ఒత్తేస్తుంది లోపలికి, ఇట్లా బీట్ అవుతుంది, ఇట్లా నార్మల్ గా ఉంటది కదా బ్రెయిన్ బొక్క, అది ఇట్లా ఇట్లా అయిపోతుంది. టెన్షన్ కి అంత బీపీ పెట్టుకున్నారు ఆయన, టెన్షన్ అలా పెట్టుకుని అది బ్లీడ్ అవుతుంది, కంప్రెస్, ఎమర్జెన్సీగా బోన్ తీసేయాలి కట్ చేసి, అప్పుడైతే బ్రెయిన్ కి ఇబ్బంది కాదు అని, బ్లడ్ లీక్ అవుతూనే ఉంది, ఇంజెక్షన్స్ తగ్గట్లేదని సర్జరీ చేశారు. 1 week లో మళ్ళీ బోన్ పెట్టేస్తామన్నారు, కానీ నా నర్వ్స్ వీక్ ఉండడం వల్ల మిలీనియం కి పంపించారు మమ్మల్ని. మిలీనియం లో 2 months ఉన్నాను, అక్కడ కొంచెం మంచి రిజల్ట్ రావడం మొదలైంది, మంచిగా ట్రీట్మెంట్ వాళ్ళు బాగానే చేసిండ్రు, మంచిగా అయ్యిండు. కాకపోతే ఇక్కడ ట్రాకెస్మీ గొంతులో వేసిండ్రు, 13 days నోట్లో ఉంచిండ్రు, అది ఉంచొద్దని మళ్ళీ ఇక్కడ సర్జరీ చేసి ఇక్కడ నుంచి పైప్ వేసి ఇక్కడ నుంచి బ్రీతింగ్ ఇచ్చిండ్రు ఆయనకి. ఆ తర్వాత 2 months తర్వాత ఇంకా మేము ఇంతే చేయగలుగుతాం, ప్రాణాలు ఊపిరి పోసినాము, మీరు తీసుకెళ్ళండి రీహాబ్ సెంటర్ కంటే, నేను ఎక్కడ పెట్టుకుంటాను అంత అమౌంట్, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తో బయటికి వచ్చినాం అన్న. అటు నుంచి నాకు నా దగ్గర ఉన్న ఇంకా 3 lakhs దాకా కూడా అల్లిళ్ళని అప్పు చేసి అవి కూడా అయిపోయినాయి. మళ్ళీ రీహాబ్ సెంటర్ కి వెళ్ళినాం, రీహాబ్ సెంటర్ కి వెళ్ళినాక అక్కడ నాకు ఒక 10 lakhs దాకా అయింది. అక్కడ ట్రాకెస్మీ తీసేసిండ్రు, కొంచెం ఎక్సర్సైజెస్ అవన్నీ చేయించిండ్రు,
నడిచిండు అన్న అక్కడ ఆయన. అప్పుడు మామూలుగా ఆయన ఫిజికల్ గా గానీ బాడీ గానీ అంతా నార్మల్ గా ఉన్నారా? అప్పుడు మంచిగానే ఉన్నారు. ఆఫ్టర్ రిహాబ్ సెంటర్ లో కొద్దిగా ఫీవర్ వచ్చింది బోన్ ఉండడం వల్ల. అది ఆపరేషన్ అయినాక ఇంకా ఫుడ్ లేదు కదన్న, ఓన్లీ ముక్కులో పైప్ వేసి ఇట్లా ముక్కులో పైప్ వేసి ఈ పైపు నుంచి మొత్తము 2 hours కి ఒక గ్లాస్ నీళ్లు ఒక గ్లాస్ జావా 2 hours కి. ఎట్లా తిన్న మనిషి అట్లా అన్నం లేదు ఏం లేదు, ఓన్లీ గంజి నీళ్ళే కదన్న 4 months దాకా. అందులో అంతకు ముందు 2 months నిమ్స్ లో అవే నీళ్లు గంజి నీళ్ళు ఇట్లానే ముక్కు నుంచే. ఇప్పుడు 4 months దాకా రిహాబ్ సెంటర్ లో అవే గంజి నీళ్లు. మనిషి మొత్తం బొక్క చిక్కిపోయాడన్న మొత్తం. ఆ తర్వాత ఇగో ఇప్పుడు ఇట్లా ఉన్నాడు అన్న.